ఇష్టపడి మీ ఇంటికి వచ్చా, నువ్వు పిల్లలు పాలు అమ్మాయి కాఫీ తాగని వచ్చా, నాకు ఇష్టం. రెండో ఆప్షన్ ఏంది, కాచారి నా పొందుగా మా ఇంటికి రాని మధ్య ఇస్తాను భక్తురాలు, నీ లెక్కలో నేను వచ్చి. మూడవ పద్ధతి ఏంది, నువ్వు పిలవలేదు, ఈయన పిలవలేదు, ఎవరు పిలవలేదు, ఏదే ఒక ఆ గ్రామంలో కానీ లేదా ఇంకోరు కానీ లోక కళ్యాణం కోసం ఆ గ్రామం ఎలవాలని వెలిసేది ఒకటి. కాబట్టి మహాక్షేత్రం గొప్ప మహాక్షేత్రం. మన తిరుమల వెంకటేశ్వర స్వామి అది మహాక్షేత్రం లెక్క, వరంలోనే తిరుగులు లేదు వెంకటేశ్వర స్వామి. అట్లా కాశీ కూడా అంతే, ప్రపంచం మొత్తంలో కాదు వరం మొత్తంలో కూడా కాశీ తర్వాత ఏ క్షేత్రం అయినా ఇవన్నీ మునిగిపోతాయండి. శ్రీశైలం మునిగిపోతాయి, దిగుక్షేత్రం మొత్తం మునిగిపోతుంది, ఏది ఉంటుంది. ఒక కాశీ ఒకటి త్రిశూలం ఆయన నిలబెడతాడు, అదొక్కటే మిగిలించేవాడు. కాశీ అంటే అది ఇప్పుడు మనకి దివ్యక్షేత్రాలలో పెద్ద పెద్ద దివ్యక్షేత్రాలు కావాలంటే దక్షిణాది రాష్ట్రాలు గుళ్ళు గోపురాలు పూజలు కోసం ఎక్కువ జరిగేది, రూపం కూడా విగ్రహ రూప ఆరాధన కూడా నిష్టలు కూడా ఎక్కువ ఉంటాయి. ఉత్తరాది రాష్ట్రాల్లో మీకు నిష్టలు ఉంటుంది, అందరూ చొక్కా వేసుకొని పూజలు చేస్తుంటారు, ఫ్యాన్ మీద పూజలు చేస్తుంటారు, అట్లా ఉంటుంది. ఉత్తరాలు ఎక్కువ చేస్తారు, భక్తిగా చేస్తారు, అంత చొక్కాలు వేసుకొని మందరం చొక్కా. మళ్ళీ కన్యాకుమారిలో కూడా అంతేనా, కన్యాకుమారిలో కూడా చొక్కా వేసుకుని ప్యాంట్ వేసుకుని. మనకి దక్షిణాది రాష్ట్రాలంతా కూడా కొన్ని ఆప్షన్లు ఉంటుంది, దాని మరి ఆచారం నిష్ట నియమాలు జాగ్రత్తలు భయము అన్ని ఇట్లా ఉంటాయి. అట్లంతా అదే ఉంటాయి, అందరూ పోయి తాగుతుంటారు చేస్తుంటారు, చొక్కాలు నైవేద్యాలు పెట్టుకుంటారు అని పొందుతున్నారు. తక్కువ భక్తి భావం ఉంటుంది కానీ ఇవన్నీ తక్కువ. మనకంతా కూడా కావాలంటే దక్షిణ రాష్ట్రాలకి నెల్లూరు దగ్గర నుంచి ఈ యువతంతా తమిళనాడు కేరళ కర్ణాటక యువతలు బాగా నిష్టగా చేస్తారు, చేసినప్పుడు నిష్టగా చేస్తారు, పద్ధతి ఉంటుంది. ఆడవాళ్ళు కూడా కాలు పశువు రాసుకుంటారు, మొహానికి రాసుకుంటారు, చక్కగా పూలు పెట్టుకుంటారు, అన్నీ చేస్తారు. ఫస్ట్ పూలు పెట్టుకుంటే సిగ్గుపడాలని అవుతాను ఏముంది. అట్లా మగవాళ్ళు పొలకపోతే నడుము కూడా కట్టేసి చొక్కా అనేది నడుము కట్టేయాలి, బొళ్ళు దొంగలు చేస్తారు, నమస్కారాలు చేస్తుంటారు. అది పద్ధతి. ఇప్పుడు ఒకటి మాయాలు మనం దివ్యక్షేత్రాలను పోవడే కానీ మన ఊళ్ళో ఉన్న ప్రశాంత అక్కడ ఉన్నది. దివ్యక్షేత్రాలు ఆ గంట తొక్కాలను పోవడే కానీ మన ఊళ్ళో గుడికి వచ్చాము, అక్కడ మంత్రులు గారు లోపల మంత్రాలు చదువుతున్నారు, మనం అంటే కబుర్లు చెప్పుకోకూడదు, ఆయన ఏం చదువుతున్నాడు అనేది మన మనసులోకి వెళ్ళాలి. అది అక్కడ ఏం చదువుతాడని వెళ్ళాలి. మా తాత చెప్తుండేవాడు, సత్యనారాయణ చెప్తారు అక్కడ అది కూడా వినాలనుకుంటారు. అంటే ఇప్పుడు మనకు తెలియకపోయినా దాని అర్థము అది మన మనసులోకి వెళ్తా ఉంటే ప్రశాంతంగా ఉంటుంది, ఏం లేదు. ఇప్పుడు ఒక పండితుడు ఉన్నాడు అమ్మాయి, నేను అడిగిన సమానం ఇది రేపు సత్యనారాయణ చెప్దాం అనుకున్నాను. సరే ఇప్పుడు మీరు నాకు ఒక ఎప్పుడు చెప్తామని ఒక పండితుడు ఉన్నాడు, బ్రాహ్మణోత్తరుడు. ఇంటికి ఆ పండితుడిని పిలిచాడు, భోజనం పెట్టాడు, పంచవర్షాలు వేసి అన్నీ వేసాడు. ఒక ఆమెకు పెరుగుకి ఆర్డర్ ఇచ్చాడు, ఆ పెరుగు పక్క ఊరి నుంచి కుర్రలు పెట్టుకొని వస్తున్నాడు. ఆ పెరుగు తెచ్చి భోజనం వేసాడు. ఏమబ్బా శభాషయ మంత్రులు గారు బ్రహ్మాంగ పంచపక్షఫలాన్ని పెట్టి అంతా బాగుంది అన్నాడు. అది బయటకు వచ్చి చనిపోయాడు. అప్పుడు పాపం ఎవరు? అన్నం పెట్టిన బ్రాహ్మణోత్తుందే పాపం, పెరుగు తెచ్చిన ఆమెదే పాపం, లేదా వారింటికి వచ్చిన పండితుడిదే పాపం. ఎవరి పాపం? ఈ ముగ్గురు ఆ పాప కాక ఎవరిలో అయ్యారు? వచ్చినోడుగా, తిన్నోడుగా, పెట్టినోడుగా, తెచ్చినోడు. అంతే కదా. ఇప్పుడు నా ఇంటికి వచ్చారు, మీరు భోజనం పెట్టారు, సావాలని ఎవరు పెట్టరుగా. భోజనం అతను చనిపోయాడు, ఆయుషుద్ధి చనిపోయాడు, లేదా ఇంకేం అనుకోవాలి. కానీ పాప వాళ్ళతో లెక్క వస్తుంది. భోజనం పెట్టినా కానీ ఆ భోజనం తినే కదా అతను పోయింది. అతను ఎట్ట పోయాడు తర్వాత సంగతి. మా ఇంటికి వచ్చాడు, భోజనం పెట్టి చనిపోయాడు. పాపలతో ఒక నారు వస్తుందా, లేదా పెరుగులో ఆమె ఏమైనా కలుపు వచ్చింది, లేదా ఆ పెరుగు కొండ వేసిన ఆమె వస్తుందా అని అప్పుడు అదంతా అక్కడ జరుగుతుంది. ఈ సంఘర్షణ ఎక్కడ జరుగుతుందంటే యమలోకంలో జరుగుతూ ఉంది. సో చూస్తున్నాడు భూలోకం చూస్తూ అసలు ఈ పెరుగు అమ్మే ఒకవేళ బ్రాహ్మణ మీద పాపం బ్రాహ్మణ ఏం చేస్తాడు, అన్నం పెట్టాడు, ఆయన తప్పెట్లు అవుతుంది అని శిష్యుడు అడుగుతున్నాడు ఎంతకున్నాడు. తర్వాత పెరుగు తెచ్చామని పాపం, పెరుగు ఆమెను అడిగితే నేనేం ఆ పెరుగు ఆమె కూడా పాపం లేదు. ఎందుకంటే పైన ఒక పాము పోతూ గద్ద ఆ పాము గిట్టుకు పట్టుకోవడం చేత ఆ ఆకాశం మార్గం పోయినప్పుడు ఈ పైన ఇస్త్రాగేసుకోవచ్చు, ఆ ఇస్త్రాకి ఎదిరిపోయి
పైన పోతున్న ఆ పాముకి గద్దకి యుద్ధం జరిగి ఆ పాము ఈ విషాన్ని గద్ద మీద చిమ్మింది. అది తప్పుకున్నట్టు అదంతా రవ్వలంతా కూడా పెరుగులో పడింది. తర్వాత పాముంది పాపం, ఆ విషం వేసిన పామే కదా, లేదు గద్ద పాము కుట్టుకొని ఈ విధంగా చేసింది అని సత్యనారాయణ అనుకుంటున్నాను. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే ఆ విధంగా ఏంటంటే ఎవరు నిర్ణయించలేదు. ఒక చెట్టు కింద మన అంటారు అందరూ కూర్చుంటూ మహాభక్తురాలు గుడికి పోతుంది, ఇదిగో ఏం భలే చేస్తుంది ఇదే పరాలు ఇవన్నీ అనుకుంటున్నా. ఈ ఖాతా వాళ్ళ మీద అన్నాడు ఈ ఎవరు తప్పు కాదు అంటే ఇందాక కాబట్టి అని ఇవి కూడా ఎవరు రావాల. వీళ్ళిద్దరూ కూర్చొని పోతున్న సందర్భంలో పక్కన పైన ఒక పాములు ఒక కాపులు రెండు చెప్పుకుంటున్నాయట. పాపం బ్రాహ్మణుడు ఏమో తప్పు ఉంది, ఆ కొండాన్ని తీసిన తప్పే ఉంది, పాములు పట్టు తను కాపాడాలని చూసింది ఆహారం తప్పలేదు, గద్ద దానికి ఆహారం కాదు అది తప్పలేదు. ఇప్పుడు ఎవరు తప్పు ఎవరి మీద వేస్తుంది. అప్పుడు ఆ ముందు పావులు చాలా ఉంది కదా, ఈ పావులు మాట్లాడుకుంటూ అక్కడ ఇద్దరు కూర్చోన్నారంట. అది విని అయ్యో అట్లయితే ఈ తప్పంతా కూడా ఎవరి మీద వేయాలన్నప్పుడు అప్పుడు ఈ ఇంట్లో ఉన్న ఎవరైతే ఉన్నారో లోకాభిప్రాయాలు మాట్లాడుకుంటూ తెలియక ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళని పట్టుకోరావాలి. ఇలా అసలు వదిలిపెట్టేసి వాళ్ళిద్దరు యమలోకం పట్టుకోరావని అన్నాడు. అయ్యో నేనేం చేశాను స్వామి, నేనేం తప్పు చేయలేదంటే నువ్వు తప్పు చేయలేదు కాదు, ఇవన్నీ విశేషాలు ఇంటి దగ్గర విశేషాలు ఆ విషయాలు వాడన్నాడు ఈడన్నాడు ఇవన్నీ చెప్పుకుంటూ ఉన్నా కదా ఆ పాప ఇది కాపయ్యి అని యమధర్మరాజు అర్థమైందా. అట్లాగా ఇట్లా మనం మాట్లాడుకునే వ్యవహారం కూడా మన సత్యనారాయణ వ్రతం చేసాడు. భక్తి శ్రద్ధలతో కూడుకొని మనసు ఆయన మీద పెట్టుకొని ప్రశాంతంగా పోయి బయటికి మాట్లాడుకోవాలి. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత ఆ మంచి వచ్చిందా, నేను బాగా పూజ చేస్తున్నా, ఆ విషయం చూస్తున్నా ఇవి చూస్తుందా, కొందరు సరిగ్గా చదవట్లేదు, కొందరు తూర్పు కూర్చున్నాడు, ఇవన్నీ పాపం అంతా కూడా ఆ సత్యనారాయణ వ్రతం వినకుడు చేసే ఎవరైతే ఉంటే ఈ పాప ఫలితం అంతా కూడా వాళ్ళ మీద నెట్టేయండి అని ఒక పురాణ ఇతిహాసం కథ చెప్పారు అన్నమాట. అని మనం ఏం చెప్పినా వాళ్ళు మాట్లాడుకుంటారు. అరిటాకు భోజనం వేసాం, భోజనం చేసేటప్పుడు మాట్లాడకూడదు అని లెక్క పెద్దలు ఏమంటే మా తాత టైం నుంచి కూడా. అరిటాకు వేసిన తర్వాత ఈరోజు మాట్లాడుకుని కూర్చున్న వాళ్ళు ఎవరు ఉన్నారా, మాట్లాడుతున్నారు. అది ఇదంతా మనం చెప్పేది కాదు. పిల్లవాడు బడికి రావడం ఉంటే చాలు మనకి. తర్వాత సంగతి వాడు చదివాడా, డిగ్రీయా, బీకామ్, బిఎస్ఆ మనకెందుకు, వాడు బడికి వచ్చాడంటే అలాగే గుడి అలవాటు చేస్తే మాట్లాడుకుంటాడు, తర్వాత ఆయన చూసుకుంటాడు. ముందు అలవాటు చేయడం ప్రధానం. అది ముందే భయపెట్టామనుకో వాడు వచ్చేవాడు కూడా రాడు. ఎక్కడ మా అమ్మాయి భయపెట్టింది చాలే. తను కూడా సర్వసమృద్ధుడై ఉండేది. తెలుసుకున్నాడు ఇలా శత్రురాలు నీ మీద విజృంభిపోతున్నారు, జాగ్రత్తగా ఉండేందుకు ఒక చెప్పి వెళ్ళాడు. తను కూడా సర్వసమృద్ధుడై ఉండేది. ఆయనను ఎదుటి పక్షము వారు అధిక బలవంతులై ఉండి తను బలహీనుడు అవుడు చేత విచారించి ఏ మాత్రం భీతి జరగకుండా శాస్త్ర సమానతమైన రథమెక్కి సైన్యాధిపతులను పురుగుల్పి చతురంగ బల సమేతుడై సైన్యంతో యుద్ధసన్నుడై వారిని ఎదుర్కొని భేరి మ్రోగించినాడు. ఇతరుకున్న సైన్యం తక్కువైనప్పుడు కూడా వాళ్ళకు ఉన్నప్పుడు ధైర్య సాహసే లక్ష్యం అన్నట్లుగా ఈ మహారాజు వ్యక్తిగత మంచోడు. కానీ కొన్ని రోజులైన తర్వాత ధన ఆశ కలిగి ఆయన ఇట్లా దుష్టుడుగా మారాడనమాట. ఆ యుద్ధ సన్నిధులు వారిని ఎదుర్కొని భేరి మ్రోగించి సింహనాదము గావించుతూ మేఘము గర్జించున్నట్లు హుంకరించి శత్రు సైన్యంలో పడి యుద్ధము చేయసాగాను అంటూ జనక మహారాజు వారికి కార్తీక పురాణంలోని 20వ అధ్యాయం పూర్తి చేసిన. జయ శ్రీమన్నారాయణ. నాకు ఇష్టపడి మీ ఇంటికి వచ్చా, నువ్వు పిల్లలు పాలి అమ్మాయి కాపీ తావని వచ్చా, నాకు ఇష్టం. రెండో ఆప్షన్ ఏంది, కాచారి నా పొందు గారు మా ఇంటికి రాని మంచిగా ఇస్తాను భక్తురాలు నీ లెక్కలో నేను వచ్చాను. మూడో పద్ధతి ఏంది, నువ్వు పిలవలేదు, ఈయన పిలవలేదు, ఎవరు పిలవలేదు, ఏరే యొక్క ఆ గ్రామంలో కానీ లేదా ఇంకోరు కానీ లోక కళ్యాణం కోసం ఆ గ్రామం ఎలవాలని వెలిసేది ఒకటి. కాబట్టి మహాక్షేత్రం గొప్పది. మహాక్షేత్రం మన తిరుమల వెంకటేశ్వర స్వామి, అది మహాక్షేత్రం లెక్క వరంలోని తిరుగులు వెంకటేశ్వర స్వామి. అట్లా కాశీ కూడా అంతే, ప్రపంచం మొత్తంలో కాదు వరం మొత్తంలో కూడా కాశీ తర్వాత ఏ క్షేత్రం అయినా ఇవన్నీ మునిగిపోతాయండి. శ్రీశైలం మునిగిపోతాయి, దివ్యక్షేత్రం మొత్తం మునిగిపోయి ఏది ఉంటుంది. ఒక కాశీ ఒకటి త్రిశూలం ఆయన నిలబెడతాడు. అది
గోపాలు పూజలు పుస్తకాలు ఎక్కువ జరిగేది. రూపం కూడా విగ్రహ రూప ఆరాధన కూడా నిష్టలు కూడా ఎక్కువ అవుతుంటాయి. ఉత్తరాది రాష్ట్రాల్లో ఇది నిష్టలు ఉంటుంది. అందరూ చొక్కా వేసుకొని పూజలు చేస్తుంటారు, ఫ్యాన్ మీద పూజలు చేస్తుంటారు, అట్లా ఉంటుంది. ఉత్తరాలు ఎక్కువ చేస్తారు. గురువాయూరులో నిష్టలు భక్తిగా చేస్తారు, అంత చొక్కాలు వేసుకొని అందరూ చొక్కా మళ్ళీ కన్యాకుమారిలో కూడా అంతేనా? కన్యాకుమారిలో కూడా చొక్కా వేసుకున్నారు, ప్యాంట్ వేసుకున్నారు. మన దక్షిణాది రాష్ట్రాలంతా కూడా కొన్ని ఆప్షన్లు ఉంటుంది. దాని మరి ఆచారం, నిష్ట, నియమాలు, జాగ్రత్తలు, భయము అన్నీ ఇట్లా ఉంటాయి. అట్లంతా అదే ఉంటుంది. అందరూ పోయి తాగుతుంటారు, చేస్తుంటారు, చొక్కాల మీద నైవేద్యాలు పెట్టుకుంటారు అని పొందుతున్నారు కదా. మామూలుగా తక్కువ భక్తి భావం ఉంటుంది, కానీ ఇవన్నీ తక్కువ. మనకంతా కూడా కావాలంటే దక్షిణ రాష్ట్రాలకి నెల్లూరు దగ్గర నుంచి యువతంతా తమిళనాడు, కేరళ, కర్ణాటక యువతలు బాగా నిష్టగా చేస్తారు, చేసినప్పుడు నిష్టగా చేస్తారు. పద్ధతి ఉంటుంది. ఆడవాళ్ళు కూడా కాలు పసుపు రాసుకుంటారు, మొహానికి రాసుకుంటారు, చక్కగా పూలు పెట్టుకుంటారు, అన్నీ చేస్తారు. ఫస్ట్ పూలు పెట్టుకుంటే సిగ్గుపడాలి ఏముంటుంది అట్లా. మగవాళ్ళు పొలకపోతే నడుము కూడా కట్టేసి చొక్కా అనేది నడుము కట్టి బొళ్ళు తొండాలు చేస్తారు, నమస్కారాలు చేసుకుంటారు. అది పద్ధతి. తిరుపతిలో కూడా ఒక దర్శనానికి ప్యాంట్ వేసుకొని ఇప్పుడు ఒకటి మాయాలు మనం దివ్యక్షేత్రాలని పోవడం, కానీ మన ఊళ్ళో ఉన్న ప్రశాంతత అక్కడ ఉన్నది. దివ్యక్షేత్రాలు ఆ గంట తొక్కాలని పోవడం, కానీ మన ఊళ్ళో ఉన్న ప్రశాంతత గుడికి వచ్చాము, అక్కడ పంతులు గారు లోపల మంత్రాలు చదువుతున్నారు. మనం కబుర్లు చెప్పుకోకూడదు. ఆయన ఏం చదువుతున్నాడు అనేది మన మనసులోకి వెళ్ళాలి. అది అక్కడ ఏం చదువుతాడని వెళ్ళాలి. అందుకే మా తాత చెప్తుండేవాడు, సత్యనారాయణ చెప్తారు కదా, అది కూడా విననుకుంటారు. అంటే ఇప్పుడు మనకు తెలియకపోయినా దాని అర్థము అది మన మనసులోకి వెళ్తా ఉంటే ప్రశాంతంగా ఉంటుంది, ఏం లేదు. ఇప్పుడు ఒక పండితుడు ఉన్నాడు అమ్మాయి, నేను అడిగిన సమాధి ఇది రేపు సత్యనారాయణ చెప్దాం అనుకున్నాను. సరే ఇప్పుడు మీరు నాకు ఒక రేపు చెప్తాను. ఒక పండితుడు ఉన్నాడు, బ్రాహ్మణోత్తరుడు. ఇంటికి ఆ పండితుడు పిలిచాడు, భోజనం పెట్టాడు, పంచవర్షాలు వేసి అన్నీ వేసాడు. ఒక ఆమెకు పెరుగుకి ఆర్డర్ ఇచ్చాడు. ఆ పెరుగు పక్క ఊరి నుంచి కుర్రలు పెట్టుకొని వస్తుంది. ఆ పెరుగు తెచ్చి భోజనం వేసాడు. ఏమబ్బా శభాషయ్య పంతులు గారు బ్రహ్మాంగ పంచపక్షఫలాన్ని పెట్టి అంతా బాగుంది అన్నాడు. అది బయటకు వచ్చి చనిపోయాడు. అప్పుడు పాపం ఎవరు? అన్నం పెట్టిన బ్రాహ్మణం అవుతుందా పాపం, పెరుగు తెచ్చిన ఆమె పాపం, లేదా వాళ్ళ ఇంటికి వచ్చిన పండితుడిదే పాపం? ఎవరి పాపం? ఈ ముగ్గురు ఆ పాపకర్త ఎవరిలో అయ్యారు? వచ్చినోడుగా, తిన్నోడుగా, పెట్టినోడుగా, తెచ్చినోడు. ఇప్పుడు చనిపోతే అది పాపమా? అంతే కదా. ఇప్పుడు నా ఇంటికి వచ్చారు, నేను భోజనం పెట్టాను, సావాలని ఎవరు పెట్టరుగా. భోజనం అతను చనిపోయాడు, ఆయుషుద్ధి చనిపోయాడు, లేదా ఇంకేం అనుకోవాలి. కానీ పాప ఫలితం ఎక్కడ వస్తుంది? భోజనం పెట్టినా కానీ ఆ భోజనం తినే కదా అతను పోయింది. అతను ఎట్టపోయాడు తర్వాత సంగతి. మా ఇంటికి వచ్చాడు, భోజనం పెట్టి చనిపోయాడు. పాప ఫలితం ఒక నాకు వస్తుందా? లేదా పెరుగులో ఏమైనా కలుపు వచ్చిందా? లేదా ఆ పెరుగు కొండ వేసిన ఆమెకు వస్తుందా అని అప్పుడు అది అంతా అక్కడ జరుగుతుంది. ఈ సంఘర్షణ ఎక్కడ జరుగుతుందంటే యమలోకంలో జరుగుతూ ఉంది. సో చూస్తున్నాడు భూలోకం చూస్తూ అసలు ఈ పెరుగు అమ్మే ఒకవేళ బ్రాహ్మణ మీద బ్రాహ్మణ ఏం చేస్తాడు? అన్నం పెట్టాడు, ఆయన తప్పు ఎట్లా అవుతుంది అని శిష్యుడు అడుగుతున్నాడు యమధర్మరాజు. తర్వాత పెరుగు తెచ్చామని పాపం, పెరుగు ఆమెను అడిగితే నేనేం చేయాలి? ఆ పెరుగు ఆమె కూడా పాపం లేదు. ఎందుకంటే పైన ఒక పాము పోతూ గద్ద ఆ పాము గిట్టుకు పట్టుకోవడం చేత ఆ ఆకాశం మార్గం పోయినప్పుడు ఈ పైన ఇస్త్రాగేసుకోవచ్చు. ఆ ఇస్త్రా ఎదిరిపోయి పైన పోతున్న ఆ పాముకి గద్దకి యుద్ధం జరిగి ఆ పాము ఈ విషయాన్ని గద్ద మీద చిమ్మింది. అది తప్పుకున్నట్టు అదంతా రవ్వలంతా కూడా పెరుగులో పడింది. తర్వాత పాముంది పాపం, ఆ విషయం వేసిన పామే కదా, లేదు పాము పుట్టుకొని కదా ఈ విధంగా చేసింది అని సత్యనారాయణలో అనుకుంటున్నాను. అంటే ఇదంతా నువ్వు చెప్తున్నామంటే ఆ విధంగా ఏంటంటే ఎవరు నిర్ణయించలేదు. ఒక చెట్టు కింద మన అంటారు అందరూ కూర్చుంటూ మహాభక్తురాలు గుడికి పోతుంది, ఇదిగో ఏం భలే చేసుకుంటుంది ఇదే పరాధన, ఇవన్నీ అనుకుంటున్నా ఈ ఖాతాలు వాళ్ళ మీద ఇయ్య అన్నాడు ఈ ఎవరు తప్పు కాదు అంటే ఇందాక కాబట్టి అని ఇవి కూడా ఎవరన్నా వీళ్ళిద్దరూ కూర్చొని పోతున్న సందర్భంలో పక్కన పైన ఒక పాములు ఒక కాపులు రెండు చెప్పుకుంటున్నాయట. పాపం బ్రాహ్మణుడు ఏమో తప్పు ఉంది, ఆ కొండాలను తీసిన తప్పే ఉంది, పాములు పెడుతూ తను కాపాడాలని చూసింది ఆహారం తప్పలేదు, గద్ద దానికి ఆహారం కాదు అది తప్పలేదు. ఇప్పుడు ఎవరు తప్పు ఎవరి మీద వేస్తుంది? అప్పుడు ఆ రెండు పాములు చాలా ఉంటుంది కదా,
ఈ పవర్ మాట్లాడుకుని అక్కడ ఇద్దరు కూర్చోన్నారంట. అది విని అయ్యయ్యో అట్లయితే ఈ తప్పంతా కూడా ఎవరి మీద వేయాలన్నప్పుడు అప్పుడు ఈ ఇంట్లో ఉన్న ఎవరైతే ఉన్నారో లోకాభిరాయాన్ని మాట్లాడుకుంటూ తెలిసి తెలియక ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళని పట్టుకురావాలి. ఇలా అసలు వదిలిపెట్టేసి వాళ్ళైతే యమలోకం పట్టుకురావాలని అంటాడు. అయ్యో నేనేం చేశాను స్వామి, నేనేం తప్పు చేయలేదంటే నువ్వు తప్పు చేయలేదు కాదు, ఇవన్నీ విశేషాలు ఇంటి దగ్గర విశేషాలు ఆ విషయం వాడన్నాడు ఈడమని ఇవన్నీ చెప్పుకుంటూ ఉన్నా కదా ఆ పాప ఇది కాపయ్యి అని యమధర్మరాజు చెప్పాడు. అర్థమైందా? అట్లాగా ఇట్లా మనం మాట్లాడుకునే వ్యవహారం కూడా మన సత్యనారాయణ వ్రతం చేసాడు. భక్తి శ్రద్ధలతో కూడుకొని మనసు ఆయన మీద పెట్టుకొని ప్రశాంతంగా పోయి బయటకు మాట్లాడుకోవాలి. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత ఆ మంచి ఎరగట్టుకోవచ్చు, నేను బాగా పూజ చేస్తున్నా, ఆమె ఇట్లా చూస్తున్నా ఇవి చూస్తుందా, కొందరు సర్ది తాగట్లేదు, కొందరు తూర్పు కూర్చున్నాడు, ఇవన్నీ పాపం అంతా కూడా ఆ సత్యనారాయణ వ్రతం వినకుడు చేసే ఎవరైతే ఉంటే ఈ పాప ఫలితం అంతా కూడా వాళ్ళ మీద నెట్టేయండి అని ఒక పురాణ ఇతిహాసం కథ చెప్పారు అన్నమాట. అని మనం ఏం చెప్పినా వాళ్ళు మాట్లాడుకుంటారు. అరిటాకు భోజనం వేసాం, భోజనం చేసేటప్పుడు మాట్లాడకూడదు అని లెక్క అన్నమాట. పెద్దలు ఏమంటారు మా తాత టైం నుంచి కూడా. అరిటాకు వేసిన తర్వాత ఈరోజు మాట్లాడుకుని కూర్చున్న వాళ్ళు ఎవరున్నారా, మాట్లాడుతున్నారు. అది ఇదంతా మనం చెప్పేది కాదు. పిల్లవాడు బడికి రావడం అంటే చాలు మనకి. తర్వాత సంగతి వాడు చదివాడా, డిగ్రీయా, బీకామ్, బిఎస్ మనకెందుకు, వాడు బడికి వచ్చాడంటే అలాగే గుడి అలవాటు చేస్తే మాట్లాడుకుంటాడు, చెప్తావా అని చూసుకుంటాడు. ముందు అలవాటు చేయడం ప్రధానం. అది ముందే భయపెట్టామనుకో వాడు వచ్చాడు కూడా రాడు. అది